నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 11వ తేదీ ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలు 11వ తేదీ ఎందుకు, ఏంటి ఆ సెంటిమెంట్, మరి ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బాబు గారు ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు. మరి ఈసారి వెళ్ళడం మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. 11వ తేదీ ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి 11వ తేదీ ఎందుకు, ఏ కారణంతో ఢిల్లీకి వెళ్తున్నారు? ఇటీవల కాలంలో 11 అనేటువంటి నెంబరు ఎక్కడ వినిపించినా కొంత అటెన్షన్ ప్లే చేస్తున్నారు ఎవరైనా సరే. ఇంత కారణం ఏంటి అని అంటే అందరికి తెలిసిందే, 11 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి నెంబర్. అది ఎక్కడ కనిపించినా గానీ సెంటిమెంట్ ని రంగరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళారు, ఇప్పుడు వెళ్తున్నారు. కానీ ఈసారి 11వ తారీఖు వెళ్తున్నారు, అంటే ఎల్లుండు. సో 11వ తారీఖు వెళ్తున్నారు. 11వ తారీఖు వెళ్తున్నారంటే ఏంటి స్పెషల్ అని చెప్పి అందరూ ఆరా తీయటం మొదలు పెట్టారు. ఈ మధ్యకాలంలో ఆయన ఢిల్లీ వెళ్ళాలి, అంతకుముందు వెళ్ళారు కానీ ఎప్పుడు వెళ్ళినా 11వ తారీఖు అనేది రాలా. కానీ ఈసారి 11వ తారీఖు వస్తుంది అంటే ఏదో వ్యవహారం ఉంది, ఎవరికో మూడింది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో కాకపోతే దానికి తగినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, నరేంద్ర మోడీ గారు రేపు తెలంగాణ వస్తున్నారు, 10వ తారీఖు తెలంగాణ వస్తున్నారు. ఓకే, ఇవాళ 9వ తారీఖు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందో ప్రమాణ స్వీకారం అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి జనరల్ గా ఎన్డీఏ ముఖ్యమంత్రి కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు. కానీ ఆయన ఇక్కడ కలెక్టర్ల సమావేశం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళాల. సరే, తెలంగాణలోకి వస్తున్నారు. తెలంగాణలో కూడా జనరల్ గా ఏదైనా కలవడానికి, కలిసి మాట్లాడటానికి ఇక్కడే మాట్లాడతారు. కానీ ఈ 11వ తారీఖు ఇంత బిజీ షెడ్యూల్లో నరేంద్ర మోడీ గారు ఉంటే, ఆ 11వ తారీఖు 10వ తారీఖుని అక్కడ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత 11వ తారీఖు చంద్రబాబు గారు వెళ్తున్నారు. సో కాబట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకటి. అయితే ఒకటి ఏంటంటే, మనకు అఫీషియల్ గా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, అక్కడ సిఐఏ సమావేశం జరుగుతుంది, పారిశ్రామికవేత్తల సమావేశం జరుగుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు అనేది అఫీషియల్ షెడ్యూల్. అలాగే తెలంగాణలో ఇక్కడ గోదావరి నది మీద సమ్మక్క సారక్క బ్యారేజ్ ఒకటి కడుతున్నారు. అది కట్టినందువల్ల ఆంధ్రప్రదేశ్ కి గోదావరి జలాలు రావు. దాన్ని జలశక్తి మంత్రి దగ్గర ప్రస్తావించడానికి, మాట్లాడటానికి వెళ్తున్నారు అనేది ఒకటి. రెండు, కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ కడుతున్నారు. ఈ ఆల్మట్టి డ్యామ్ హైట్ కట్టినందువల్ల కృష్ణా నది వాటరు తెలుగు రాష్ట్రాలకి రావట్లేదు, ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ప్రస్తావించడానికి వెళ్తున్నారు అనేది అఫీషియల్ గా చెప్తున్నారు. ఈ 3 కార్యక్రమాలు చెప్తున్నారు. కానీ జనరల్ గా ఎప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళినా గానీ అఫీషియల్ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ అఫీషియల్ కార్యక్రమాలు కాకుండా ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. 11వ తేదీ వెళ్తున్నారు కాబట్టి 11 మందికి మూడింది అని అనుకుంటున్నారా సార్? 11 మందికి మూడిందా, లేదంటే సెంట్రల్ క్యాబినెట్ సంబంధించినటువంటి అంశం మాట్లాడటానికి వెళ్తున్నారా అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రక్షాళన, 4 రాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది బెంగాల్లో. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది లేదా ప్రక్షాళన అనేది ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఆల్రెడీ బీహార్ సీఎం గా రిజైన్ చేశారు, ఆయన రాజ్యసభకి ఎంపికయ్యారు, ఆయన క్యాబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటు క్యాబినెట్ లో ప్రక్షాళన చేసేదానికి అవకాశం ఉంది. క్యాబినెట్ ప్రక్షాళన చేస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి మినిస్టర్స్ కి క్యాబినెట్ స్థానాలు మార్చడం, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం, ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా చంద్రబాబు గారితో మాట్లాడేదానికి అవకాశం పిలిచి ఉండొచ్చు ఢిల్లీకి. క్యాబినెట్ ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగితే, లేదంటే క్యాబినెట్ లో కొత్త వాళ్ళని తీసుకోవాలనుకుంటే ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో 3 మంత్రులు ఉన్నారు కేంద్రం నుంచి. ఒకటి రామ్మోహన్ నాయుడు గారు, 2 పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, 3 శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరినైనా ఒకవేళ క్యాబినెట్ నుంచి తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి. సరే, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎవరి బదులు అవకాశం ఇవ్వాలి
అక్కడ అనేది 3 ఒకటి. పార్టీలు ఉన్నాయి కదా సార్, మరి 3 పార్టీలు ఎవరెవరికి ఇస్తారు అని? తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, అవును బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ, అవును శ్రీనివాస్ వర్మ, జనసేన నుంచి ఎవరికి లేదు. అవును మరి జనసేన నుంచి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రంలో ఉమ్, మంత్రి పదవి కావాలనుకున్నారు అనుకోండి, ఉమ్, మరి జనసేనకు ఒకవేళ అడిగితే ఉమ్, ఇచ్చే అవకాశం ఉందా? ఉమ్, ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తారు? బాలశౌరి గారి పేరు వినిపిస్తుంది, ఉమ్, సో ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్, లేదా ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళని పోర్ట్ఫోలియోస్ మార్చుతారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది కదా. ఉమ్, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, రామ్మోహన్ అవును. నాయుడు గారికి విమానయాన శాఖ ఉంది, ఉమ్, ఆ శాఖ బదులు ఇంకో శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఓకే, ఉమ్, సో దాంతో పాటు ఇప్పుడు బీజేపీ వాళ్ళు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు, ఉమ్, ఇప్పుడు ఆయన బదులు ఒకవేళ పురంధరేశ్వరి గారికి ఇస్తారేమో ఉమ్, అవును, చెప్పలేం. చెప్పండి. తెలుగుదేశం పార్టీ నుంచి యంగ్స్టర్స్ కి ఎవరికైనా ఎంకరేజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఒకవేళ శబరి రాయలసీమ నుంచి ఈ మధ్య కాలంలో బాగా అవును వినిపిస్తుంది. పార్లమెంట్ లో మంచి వాయిస్ వినిపించిన అవును, అవును, సో యంగ్స్టర్స్ ని నెక్స్ట్ ఎలక్షన్ కి ఒక టీమ్ తయారు చేసుకోవాలనుకుంటే యంగ్స్టర్ కి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అవును, అలాగే తెలంగాణ నుంచి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. ఉమ్, సో వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసుకుంటారు నరేంద్ర మోడీ గారు. ఉమ్, సో తెలంగాణ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ 2028 నాటికి అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ ఉమ్, అధికారంలో రావాలి అనేది టార్గెట్ పెట్టుకున్నారు. అవును, సో కాబట్టి ఇప్పటి నుంచే పనిచేయాలని కూడా ఒక సంకేతాలు ఇచ్చారు. ఉమ్. ఈవెన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉమ్, రామచంద్రరావు గారు కూడా చెప్పారు, ఇవాళ ఉమ్. ఇప్పటి నుంచే మేము పనిచేయడానికి సిద్ధం అవుతున్నాము, ఉమ్, ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టుకుంటున్నాము, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఉమ్, గెలవడం అనేది సెమీఫైనల్ కింద తీసుకుంటున్నాము, ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్తామని కూడా చెప్తున్నారు. ఉమ్, అది నెరవేరాలంటే కేబినెట్ పక్షాలలో దూకుడుగా ఉండేటువంటి లీడర్స్ కి, పబ్లిక్ లో ఉండేటువంటి లీడర్స్ కి ఇవ్వాలి. ఉమ్, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు డికే అరుణ్ గారి పేరు వినపడుతుంది ఇక్కడ. ఉమ్, సో ఇలా ఒకవేళ మార్పులు చేస్తే, ఉమ్, సో ఇలాంటి మార్పులు ఉండేవి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి రమ్మన్నారా లేదా నేను వెళ్తున్నారా, సరే ఈ నెలైనా వాళ్ళు పిలిచినా ఉమ్, ఖచ్చితంగా కేబినెట్ గురించి చర్చించేటువంటి అవకాశాలు లేకపోలేదు. అవును. ఇక దీంతో పాటు మిగతా అంశాలు ఏంటి, కేసులకు సంబంధించినటువంటి ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. అవును లిక్కర్ స్కామ్ ఫైనల్కి వచ్చింది, అవును. ఆల్మోస్ట్ లిక్కర్ది. అవును, ఆ లిక్కర్ స్కామ్ తో పాటు ఆల్రెడీ మిగతా కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్, పెట్టినటువంటి కేసులు కూడా విచారణలో ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఏంటి, ఉమ్, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అవును, సో ఇవన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎన్డీఏ బలోపేతం కావాలంటే ఏం చేయాలి? ఉమ్, ఆల్రెడీ బెంగాల్లో కైవసం చేసుకుంది, అవును, బెంగాల్ కైవసం చేసుకున్న తర్వాత బీజేపీ దూకుడుగా ఉంది. ఉమ్. ఇదే దూకుడుతోటి మళ్ళా ఎలక్షన్కి వెళ్ళాలి. ఉమ్, దీంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ఉంది, ఉమ్, మహిళా బిల్లుకు సంబంధించిన అంశం ఉంది. ఉమ్, దక్షిణ భారతదేశంలో ఎలా నెక్స్ట్ స్ట్రాటజీ ప్లే చేయాలి, ఉమ్, తమిళనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు, అవును, దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అవును. సో ఇలా అనేక అంశాలు ఉన్నాయి. కాకపోతే 11వ తారీఖు వెళ్తున్నారు కాబట్టి మరి ఏదైనా సెంటిమెంట్ పరంగా ఉమ్, ఏదైనా జరిగే అవకాశం ఉంది ఉమ్, అనేది ఉమ్, ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆపు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ బీజేపీలో చేరుతున్నారు, ఉమ్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీలో చేరుతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఉమ్, లోక్సభలో లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు కదా. ఉమ్, సో లోక్సభలో కూడా తక్కువ ఉన్నారు వాళ్ళు. ఉమ్, సో రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు బీజేపీలో చేరేటువంటి అవకాశం కొంతమంది అనేది కూడా వినిపిస్తుంది. ఉమ్, సో ఇది ఏదైనా కానీ ఏదో సంథింగ్ 11వ తారీఖు కాబట్టి ఏదో ఒక జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఉమ్, సెంటిమెంట్ యాంగిల్లో చూస్తే ఉమ్, అనేది ఒకటైతే వినిపిస్తుంది. సరే ఏది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం Enquiry. మాట్లాడుతున్నారు అనేది జనరల్ గా తెలుసుకుంటారు. అవును, సరే వాళ్ళకుండే బాధ వాళ్ళకుంది. ఉమ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఉంది, ఉమ్, మరి విజయసాయి రెడ్డి గారిది మరి ఏంటి అనేది అది ఒక ఎపిసోడ్. ఉమ్, సో మరి ఏం చేస్తారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరాలనో లేకపోతే ఏదో అవును, ఉంది ప్రయత్నం. అవును, అవును. సో వీటన్నిటి మీద రాజకీయంగా తాజా రాజకీయాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఏదేమైనా సరే బాబు గారు అఫీషియల్ గా ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ కూడా 11వ తేదీ వెళ్తున్నారు కాబట్టి మేబీ సెంటిమెంట్ ప్రకారం ఏదైనా జరిగే అవకాశం ఉందా ఏంటి అనేది మాత్రం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. కేవలం అఫీషియల్ గా జరిగినటువంటి కొన్ని మీటింగ్స్ మాత్రమే కండక్ట్ అవుతాయా లేకపోతే ఇంకేమైనా జరిగే పరిణామాలు ఉన్నాయా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.